हैदराबाद से 60 किलोमीटर दूरी पर तेलंगाना पड़ता है। सोमेश्वर लिंग कोल्लमपाकी रिसर्च करो इसमें यूट्यूब में। ये 5 जगत गुरु, 5 पीठ, 5 गोत्र है इसमें। नंदी, भृंगी, श्रृंगी, वृषभ, स्कंद, 5 गण, रेणुका, दारुका, घंटा करना, धेनु करना, विश्व करना। इसके अलावा कोई नहीं है। इसे कहता शैव, शैव मत, शैव धर्म कहते थे। यही शैव पीठ है। ये शंकराचार्य पीठ अलग आता है और ये शैव पीठ में आता है। కొలనిపాకల ఎన్ని జాతులు ఉన్నాయి, అన్ని మఠాలు ఉన్నాయి ఇక్కడ శివుని. కోటిలింగాలు అందులో ఒక కోటిలింగం ఉంటుంది, దాని చుట్టూ కోటిలింగాలు ఉంటాయి. అన్ని లింగాలు కొలనిపాకల ఇంకా భూమిలో పోయినాయి కొన్ని. అవి బాయిలు దొవుతాయి, ఏమైనా దొరికితే తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో పెట్టేస్తారు. మీలో ఎంతమందికి మన తెలంగాణలో ఇంత అద్భుతమైన టెంపుల్ ఉందని తెలుసు చెప్పండి. నేను కూడా ఈ టెంపుల్కి వెళ్తే ఆశ్చర్యపోయాను. దీనికి మనం ఖచ్చితంగా మన కాకతీయ కింగ్స్కి థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఎందుకంటే తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ డైనాసిటీ అండ్ వాళ్ళు కట్టిన కట్టడాలు. ఎన్నో అద్భుతమైన టెంపుల్స్, ఎన్నో అద్భుతమైన శిల్పాలు, ఎన్నో అద్భుతమైన కోటలు వాళ్ళు కట్టారు. ఇక్కడ మీరు చూస్తుంటే కాకతీయులు కట్టిన బేసికలీ కాకతీయ సామ్రాజ్యం ఏదైతే ఉందో అది మనం చూడొచ్చు. అండ్ ఓరుగల్లు ఏదైతే వరంగల్ ఉందో అది వాళ్ళ క్యాపిటల్. అక్కడ కొల్లిపాక అని ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇది వాళ్ళ క్యాపిటల్గా ఉండేది. అదే ఇప్పుడు కొలనుపాక. ఓకేనా, కాజేద్దామారా? ఓకే. హాయ్, మేము ప్రస్తుతము కొలన్పాక్ అనే విలేజ్లో ఉన్నాము. అండ్ ఇక్కడ మీకు తెలుసు కదా, చాలామంది బేసికలీ తెలంగాణలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్స్ ఏదైతే ఉందో మన కొలన్పాక టెంపుల్ ఇక్కడ ఉంది మనకి. సో ఇది వచ్చేసి ఒక శివాలయము. ఏంటో చూస్తున్నాం, చెప్దామా? జస్ట్ ఈ వ్లాగ్లో మా వాడిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. హాయ్ చెప్పరా ఒకసారి. సో ఇక్కడ కొలన్పాక శివాలయానికి వచ్చాము. సో ఈ టెంపుల్ ఏంటి, బేసికలీ ఎంత పురాతనమైంది అండ్ టెంపుల్ స్పెషాలిటీస్ ఏంటి అనేది మనం చూద్దాం. బేసికలీ తెలంగాణలో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టూరిస్ట్ సైట్స్ అండ్ ఆర్కియాలజికల్ అట్రాక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను ఒక సిరీస్గా తీద్దామని చెప్పి ప్లాన్ చేశాను. మేబీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫస్ట్ ఎపిసోడ్ ఫర్ ఈ తెలంగాణలో ఉన్న ఏవైతే అట్రాక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కవర్ చేయడానికి ఇది ఫస్ట్ ఎపిసోడ్ మనకి. సో లెట్ us గెట్ ఇంటు ది వీడియో. ఇదిగోండి, ఇక్కడ ఈ ఊర్లో ఇప్పుడు కూడా మనకి ఇంకా జట్కా బండ్లు ఉంటాయి. మా వాళ్ళు కొద్దిగా ఫోటోలు దిగుతున్నారు జట్కా బండ్లతో. సో ఈ టెంపుల్ వచ్చేసి ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు డిక్లేర్ చేశారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ స్టార్టింగ్ లో 2 వినాయకుల విగ్రహాలు, తర్వాత జయ విజయాలు ఎవరైతే ద్వారపాలకులు ఉంటారో వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి మహావీర్ ఎవరైతే మన జైన మత దేవుడు ఉన్నాడు ఆయన విగ్రహం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇది మీరు చూడొచ్చు మొత్తం టెంపుల్ ఆవరణ ఎలా ఉందో. ఇక్కడ ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభం ముందు మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తున్నారు. అలాగే మన విఘ్నేశ్వరుడు అండ్ అమ్మవారు. ధ్వజస్తంభం దాటంగానే ఇమ్మీడియట్ గా మనకి నందీశ్వరుడు దర్శనం అయితే ఇస్తాడు. చూడండి ఎంత అందంగా ఉన్నాడో నందీశ్వరుడు. మన హిందూ పురాణాల్లో ప్రతి ఒక్క దేవుడికి
కంపల్సరీ ఒక యానిమల్తో అసోసియేషన్ అనేది ఉంటుందండి, అంటే వాహనంగా. సో మన కల్చర్లో అంత హై ప్రయారిటీ ఉంటుంది యానిమల్స్కి కూడా. టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్కి మనకి బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం ఇలా దర్శనమిస్తుంది అనమాట. ఓం నమ శివాయ. అలాగే లెఫ్ట్లో మనకి వీరభద్ర స్వామి దర్శనం అయితే చేసుకునే భాగ్యం కలుగుతుంది. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి యాక్చువల్గా లైవ్ టెంపుల్ అండి. బేసికలీ రూయిన్స్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయిన టెంపుల్ కాదు. సో ఇప్పుడు కూడా పూజలు అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక సప్తమాతృకల దర్శనం మనకి కనిపిస్తుంది. సప్తమాతృకులు అంటే మన పురాణాల ప్రకారం 7 తల్లులు. వాళ్ళు ఎవరు అంటే బ్రాహ్మణి, మహేశ్వరి, కుమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, తర్వాత చాముండి. వీళ్ళు అటుపక్కన వీరభద్రుడు అవతారము, ఇటు పక్కన వినాయకుడి అవతారంతో మనకి దర్శనం ఇస్తారు. టెంపుల్ లోపలైతే ఇలాంటి కట్టడాలు మనం చూడొచ్చు. పదండి దర్శనం చేసుకోవడానికి వెళ్దాం. సో మెయిన్ టెంపుల్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. ఇలా ఉంటుంది చూడండి లోపల ఆ స్తంభాలు అవన్నీ కూడా. 12th century ఓల్డ్ టెంపుల్ కదా. అండ్ టెంపుల్ ఎంటర్ కాగానే మనకి శివలింగము, నంది దర్శనం ఇస్తుంది. అలాగే రైట్ సైడ్ మనకు ఆంజనేయ స్వామి దర్శనము, అలాగే కాలభైరవుడి దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. ఈ గుడిలోనే వీరశైవ మతం పుట్టింది అని చెప్పేసి అంటారు. రేణుకాచార్యులు ఈ శివలింగం నుంచే ఉద్భవించారని వీరశైవులు నమ్ముతారు. ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారి దగ్గర ఇలా ముడుపులు కట్టడం అనేది ఒక సాంప్రదాయము.
కోరికలు కోరుకొని ఇలా ముడుపులు కడతారు అమ్మవారికి. కొంచెం మనం టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి సహస్రలింగం దర్శనం ఇస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చరో. ఆ రోజుల్లో ఒకటే శివలింగం మీద 1000 శివలింగాలు చెక్కడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఈ సహస్రలింగానికి ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే 1000 శివలింగాలకి ప్రదక్షిణ చేసినట్టు. హర హర మహాదేవ శంభో శంకర. ఇదంతా 12th సెంచరీ కాకతీయుల నాటి కన్స్ట్రక్షన్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను శివలింగాల్ని ప్రతిష్ఠించాను. ఇక్కడ కొన్ని శివలింగాల్ని ప్రతిష్ఠించారు. ఒక చిన్న కొలంలాగా ఉండి ఇంత పవిత్రమైన గుడిలో మనం ఏం చేస్తున్నామో చూడండి. ఇదిగోండి, ఇంత పురాతనమైన ఇంత పవిత్రమైన టెంపుల్లో మనం చేస్తున్న పనులు ఎలాగోనే చూడండి. ఇక్కడికి వచ్చి మీరు తెచ్చుకున్న వాటర్ బాటిల్స్, మీరు తెచ్చుకున్న కవర్స్, కొబ్బరి చిప్పలు తినేసి కవర్లు ఇక్కడ పడేసి వెళ్ళడము, కూల్ డ్రింక్ బాటిల్స్ పడేసి వెళ్ళడము. ఇదేనా భక్తి అంటే? అయినా గవర్నమెంట్ని అనే ముందు ఫస్ట్ మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి మనం. అండ్ దీంతో పాటు నాకు సిన్సియర్ రిక్వెస్ట్ అండి తెలంగాణ గవర్నమెంట్కి, దే షుడ్ టేక్ ప్రాపర్ యాక్షన్. ఇట్లా ఎవరైతే టెంపుల్స్ని వీటన్నిటిని డిస్ట్రాయ్ చేస్తున్నారో లేకపోతే చెత్త పడేసి వెళ్తున్నారో ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడము. అండ్ మోర్ ఓవర్ ఈ టెంపుల్ డెవలప్మెంట్ మీద అండ్ మెయింటెనెన్స్ మీద కొద్దిగా ఫోకస్ పెట్టడం. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే, ఇక్కడ ఎవరో యూజ్లెస్ ఫెలో తాగేసి గ్లాసు తర్వాత మూత బాటిల్ ఎక్కడ పడేసాడో మరి. ఇలా ఉందండి పరిస్థితి. టెంపుల్ ప్రెమిసెస్ లో సిగరెట్లు. మీ పేరేంటి? మల్లేష. రాజు. గుర్రం పేరు రాజువా? ఓకే. ఇక్కడ ఇంకా జట్కా బండ్లు నడిపిస్తున్నారు చాలా మంది. 10 బండ్లు ఉంటాయి. 10 బండ్లు ఉంటాయా? 10 బండ్లు ఉంటాయి. ఓకే. మాకు అప్పటి ఇదే పని 30-35 ఏళ్ళ ఇదే పని. అప్పట్లో 150 గుర్రం బండ్లు ఉండే ఇక్కడ. అప్పుడు బస్సులు కారు లేకుండే. ఇక అన్ని పోయినాయి, బస్సులు అన్ని వచ్చినాక ఇప్పుడు 10 బండ్లు అప్పటి నుంచి జమా నుంచే నడుస్తున్నాయి. జైన్ మందిరి కోట్లింగాల గుడికి సోమేశ్వరం టెంపుల్ నడుస్తూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను ఒకటి చూస్తున్నాను టెంపుల్, ఇది ఇంత పవిత్రమైన టెంపుల్ ఇదేమో మొత్తము ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేస్తున్నారు. అక్కడేమో మందు తాగి పడేసి ఉన్నాయి బాటిల్స్, ఇక్కడేమో సిగరెట్ పీకలు పడేసి ఉన్నాయి. వాడేస్తారు వీళ్ళు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, పక్కకు పోయి తాగరు. ఎంత చెప్పినా వినరు వాళ్ళు. ఇవి అందుకని జైన్ మందిర్ ఎంత శుభ్రంగా ఉంటుంది, లోపల సిగరెట్ తాగనియరు, బీడి తాగనియరు, ఏం ముట్టుకోనియరు. అలా తాగుడికి కూడా ఏముండదు, అట్లుంటది. ఈడ అంతా ఎంత చెప్పినా వినరు. మరి ఏం చేయాలి ఇక్కడ? గవర్నమెంట్ ఏమైనా పట్టించుకుంటే వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, ఇట్లా వస్తారు, అట్లా పోతారు. ఎప్పటికి రారు. ఎప్పుడు నైట్ 12 గంటలకు వస్తారు, ఒక చక్కెర పెట్టిపోతారు. అంతేగాని ఇంకెవరేం పట్టించుకోవట్లేదు టెంపుల్ ని. పట్టించుకుంటే అయ్యగారు పట్టించుకోవాలి. 24 గంటలు అయ్యగారు ఉంటాడు, ఆయన పట్టించుకోవాలి. ఇప్పుడు ఇది డెవలప్ చేస్తా అంటుండు ఎమ్మెల్యే, ఏం చేస్తారో చూడాలి. బీర్లేయ. ఓకే. అమ్మా ఏంటి జట్కా బండి నడుపుతున్నావు నువ్వు? చాలా రోజులు అంతరించిపోయాను, ఇప్పుడు నాకు ఒక వింతగా కనిపిస్తున్నది. వింతగా ఉన్నాయా? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది జట్కా బండి మీద కూర్చుంటే? చాలా
చాలా ఎక్కడికో వెళ్ళిపోయాను. పద, ఎక్కిస్తా. దగ్గర వెనక్కిపో, ఎక్కిస్తా. ఇదిగోండి జైన్ టెంపుల్. కొలన్పాకలో జైన్ టెంపుల్ కూడా చాలా ఫేమస్. లోపల మనకి వీడియో తీయడానికి పర్మిషన్ లేదు. జస్ట్ టెంపుల్ ఎలా ఉంటుందనేది ఇందాక నేను వీడియో తీశాను. సో ఇక్కడ చూడండి, వీళ్ళు గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ దగ్గర దగ్గర 150 నుంచి 200 ఆవుల దాకా ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇక్కడంతా వీటికి కావాల్సిన మేత అంతా ఉంది. సారీ, ఇందాక నేను 150 అని చెప్పాను కదా, మొత్తం 550, 550 ఉన్నాయండి ఇక్కడ. అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి, పైన ఫ్యాన్స్ అవన్నీ పెట్టి కూడా కింద కూడా చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. అదండి హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న కొలనుపాక టెంపుల్ విశేషాలు. ఈ టెంపుల్లో మనం గర్వపడాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే ఈ వ్లాగ్లో ఏదైతే నేను చూపించానో ఇవన్నీ చూసి మనం సిగ్గుపడాల్సింది కూడా చాలా ఉంది. ఈ టెంపులే కాదండి, ఏ టెంపుల్లో అయినా సరే, ఏ పురాతన మాన్యుమెంట్లు అయినా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, కొద్దిగా నీట్నెస్ అనేది మెయింటైన్ చేయండి. మీరు ఏవైతే వస్తువులు తెచ్చుకుంటారో ఆ తెచ్చుకున్న వస్తువుల్ని మనం ఇంట్లో అయితే పడేసేయం కదా, జాగ్రత్తగా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేస్తాం కదా. ఇంటిని ఎలా నీట్గా ఉంచుతామో అలాగే మన టెంపుల్స్ని కూడా నీట్గా ఉంచండి. ఒక సిన్సియర్ రిక్వెస్ట్ అండి, గవర్నమెంట్ ఇప్పుడైనా సరే ఈ టెంపుల్కి కావాల్సిన అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవన్నీ చేసి కొంచెం డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హర హర మహాదేవ్, శంభో శంకర.